ఆచార్యులు వారి దివ్యమూర్తిమత్వ వైభవాన్ని ఆవిష్కరించారు. చెప్పినట్లుగా సార్థక నామధేయులు శ్రీ పురుషోత్తం గారు, వారి తండ్రి గారు వీరరాఘ గారు పెట్టినటువంటి పేరు సార్థకమై వారు అనేక ఉత్తమ రసికభరుడు విద్యలకు తాను వెలుగు అలంకారముందు ఉత్తముండు పురుష సత్తముండు తొమ్మిది ఆచార్య గుడిపల్లి పురుషోత్తం గారు ఇప్పుడు అతిథులకి సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అతిథులకి సన్మానాన్ని నిర్వహిస్తారు. అధ్యక్షత వహించినటువంటి కొండపి మురళీకృష్ణ గారు, శతావధాని గారు తమ పద్యాల ద్వారా సభను అలరిస్తున్నటువంటి వారికి మొట్టమొదటిగా సత్కారం చేస్తారు. మా పతిదేవుడు హరేంద్ర వరప్రసాద్ గారు. ఇవి రావట్లేదంటే చెప్పాలి. సీనియర్ అధ్యాపకులుగా పనిచేసే నరసింహారావు గారు వారిని మా తరఫున సత్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నాను.
ఈ రోజున విశిష్ట అతిథులుగా ఇక్కడికి విచ్చేసినటువంటి వారు నల్లపరెడ్డి శ్రీమన్నారాయణ గారు, సోరం శ్రీనివాసులు గారు, సభకు అధ్యక్షత వహించినటువంటి వారి శతావధాని కొండపి మురళీకృష్ణ గారు, అలాగే మన పెద్దలు పుర ప్రముఖులు బలరామయ్య నాయుడు గారు కూడా ఇక్కడ విచ్చేసి ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు నాన్నగారి పేరుతో ఒక వెబ్సైట్ని ఈ రోజున ఇక్కడ ఆవిష్కరిస్తున్నాం. అందరూ సంప్రదాయబద్ధంగా చేసేటువంటి శత జయంతి సంచికను వేయడం కాకుండా నాన్నగారి వృత్తిగతమైన విషయాలతో పాటుగా 30 పుస్తకాల పీడిఎఫ్తో సమకూర్చినటువంటి వెబ్సైట్ని ఈ రోజున పోలవరం లక్ష్మీ నరసింహారావు గారు పద్య సారస్వత పరిషత్ అధ్యక్షులు ఆవిష్కరిస్తారు. దీన్ని పరిశోధకులు, విద్యార్థులు, పెద్దలు, ఆసక్తి గలవారు అందరూ వినియోగించుకోవచ్చు. దానికి లింక్ పంపిస్తారు. అందరూ మొబైల్ ఫోన్స్లో మీరు కూడా దాన్ని చూసుకోవచ్చు. విత్ ఫోటోగ్రాఫ్స్ అది కంప్లీట్గా మీకు అందిస్తున్నాము. vpurushottam.org అనేటువంటి దీని లింక్. ఇది ఇవాళ మన యాక్ట్ టీవీ వాళ్ళకి ద్వారా దీన్ని మేము బహిర్గతం చేస్తూ ఉన్నాం. నాన్నగారు నిత్య పరిశోధకులుగా, నిరంతర వ్యాసంగ తత్పరులుగా ఎన్నో నవల, శతకం, అలాగే పద్య కావ్యాలు ఎన్నో కూడా రచించినటువంటి వారు. ఆయన నాగార్జున విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రాచ్య శాఖాధ్యక్షులుగా, ఆచార్యవర్యులుగా పనిచేశారు. విశ్వవిద్యాలయానికి నేషనల్ యాంథమ్ కూర్చారు, యూనివర్సిటీ యాంథమ్ కూర్చారు, అంటే గీతం అంటారు దాన్ని. అది ఇప్పటికీ కూడా యూనివర్సిటీలో సభా ప్రారంభాల్లో దాన్ని ఇప్పటికీ కూడా వారు రచించిన గేయాన్ని వేస్తూ ఉన్నారు సభా ప్రారంభాల్లో. అలాగే జాతీయ ఆచార్యులుగా యూజీసీ చేత గుర్తింపబడి 4 యూనివర్సిటీల్లో భారతదేశం అంతా కూడా కింద నుంచి పైదాకా అన్నామలై, మైసూర్, ఢిల్లీ, బెనారస్ యూనివర్సిటీల్లో తాము చేసినటువంటి పరిశోధన ఫలితాలను అందరికీ అందించారు. నిరంతరము బోధన, శోధన, సాధన అనేటువంటి వాటితో తమ జీవితాన్ని గడిపినటువంటి వారు. ఆయన బోధన చాలా చక్కగా, వ్యాకరణ ప్రబోధం అందరికీ తెలిసినటువంటిది, పెద్దలు కూడా చెప్పున్నారు. మరి బోధన హాస్య ప్రవృత్తితో మేళవించి శాస్త్రం అనేటువంటి చేదు మాత్రను తమ హాస్య ప్రవృత్తి అనేటువంటి పంచదార గుళికతో మేళవించి చెప్పడం అనేటువంటిది వారి యొక్క బోధనలోని విశిష్టత. పరిశోధనా రంగంలో వారు మార్గదర్శకత్వం వహించారు. సుమారుగా 40 మంది ఎంఫిల్ పిహెచ్డీలకి ఆయన పరిశోధన చేయించారు తమ మార్గదర్శకత్వంలో. ఇక జీవితంలో శ్రీ మాతారవింద్ర యొక్క సాధనలో తమ జీవితాన్ని గడిపి ధన్యులైనారు. ఇది వారి గురించినటువంటి విశిష్టమైన విషయం. అటువంటి తండ్రి గారికి మేము ఇవాళ శతజయంతి సభను నేను నా ముగ్గురు సోదరులతో కలిపి వీరరాఘవస్వామి, శేషాద్రిశేఖర్, మారుతి ప్రసన్నలతో కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. సామర్థ్యము సంస్కారముల సమ్మేళనం ఆచార్య పురుషోత్తం గారు విద్యతో జీవితాన్ని చరితార్థం చేసుకొని తాను సాధించిన విద్యను తరతరాలకు శాశ్వతంగా నిలిచి ఉండే విధంగా మంచి రచనలు చేసి ప్రసంగాలతో జాతిని ఉత్తేజపరిచి మరి బోధనతో శిష్యుల్ని తనంతటి వారుగా తీర్చిదిద్ది అన్ని విధాల సార్థక జీవనం సాగించిన మహనీయులు ఆచార్య పురుషోత్తం గారు. పురుషోత్తం గారి బిడ్డలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా, ఇంత ప్రశాంత సుందరంగా, ఇంత ఆనందసదాయకంగా నిర్వహించడం చాలా సంతోషాన్ని కలిగించే అంశం. ఈ పండుగలో మాకు పాల్పంచినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆచార్యులు వారిని స్మరించుకోవడం మన జీవన వైభవంలో ప్రగతికి ఒక మెట్టు అని ఎప్పుడు భావిస్తూ ఉంటారు. వారి గురించి విశదంగా తెలుసుకున్న తర్వాత వారికి మరొక్క మారు వారి దివ్య స్మృతికి నమస్కరిస్తూ సెలవు. పుర ప్రముఖులు బలరామయ్య నాయుడు గారికి చిరు సన్మానం.
పుస్తకాలను సిద్ధమై వ్యాస భారతాన్ని అందించినటువంటి ప్రయత్నం చేస్తాం. కవిరాజు కంఠంబు కౌగిలించరు కదా, వీధి ఎదురైన పొగడతం ఆంధ్ర నేషద కర్త అంగిరి యుగ్మంబున తగిలి ఉండెలు కదా నిగడ యుగము వీరభద్రారెడ్డి విద్వాంసు ముంచేత 1000 మందెలు కదా వెదురుగుడియ సార్వభౌముని భుజాస్కంధమెక్కెను కదా నగరి వాటిక నుండు నల్లగుడు కృష్ణ వేణమ్మ కొనిపోయే నింతఫలము బిలబిలాక్షులు తినిపోయే కిలలు పిసలు గుడ్డు పల్లిని గుడ్డేరి మోసపోతి ఎట్లు చెల్లింతో డకంబులు 7 నూర్లు అని ఒక కవి బుడ్డుపల్లిని నమ్మి మోసపోయాడు. కానీ ఒక శారద ఈ బుడ్డుపల్లిని నమ్మి సుసంపన్న అయింది. కాబట్టి ఎవరి విశ్వాస ఫలితాలను వాళ్ళు పొందుతారు. విశ్వాసం లేకపోతే ఇలాంటి ఆవేదనలు ఆందోళనలు ఏమవుతుంది. ఆచార్య బుడ్డుపల్లి పురుషోత్తం గారు నేను కలిసి పనిచేసాము 1 సంవత్సరం కాలం. మాకిద్దరికి వయసులో 40 సంవత్సరాల తేడా ఉంది. కానీ వారు నాగార్జున విశ్వవిద్యాలయంలో శాఖాధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను అక్కడ 1 సంవత్సరం పాటు వారానికి 2 రోజులు ఉదయం నుంచి సాయంకాలం దాకా ఎంఏ సంస్కృతం వాళ్ళకు పాఠాలు చెప్పడానికి వెళ్ళాను. వాస్తవానికి అక్కడ సాంస్క్రిట్ లెక్చరర్ ఎవరు లేని వాళ్ళకు సాంస్క్రిట్ అయితే ప్రారంభించారు. కానీ మా మేనేజ్మెంట్ అనుమతి పురుషోత్తం గారి తీసుకొని నన్ను అడిగి నేను ప్రతి బుధవారము శనివారము విశ్వవిద్యాలయంలో ఎంఏ సంస్కృతం వాళ్లకు పాఠాలు చెప్పడం జరిగింది. అలా మేమిద్దరము 1 సంవత్సరం కాలం పాటు సహాధ్యాపకులు. అయితే ఆ సమయంలో వారి అవగాహన ఏమిటంటే నేను చుట్టం చూపుగా 2 రోజులు వెళ్ళేవాడిని కాబట్టి నా కోసం అంటూ వేరే ఒక గది కానీ కూర్చోడానికి స్థలం కానీ లేకుండా ఆయన గదిని ఆయనకు సంబంధించిన ఆ యాంటీ రూమ్ని నాకు కూడా వాడుకోమని చెప్పి దాన్ని నాకు సొంతం చేశారు ఆ 1 సంవత్సర కాలం పాటు. అది వారి ఉదాహరణకు ఔదార్యానికి నిదర్శనం. వారి గురువులు తుమ్మల సీతారామూర్తి గారు, ఓటుకూరు లక్ష్మీకాంతమ్మ గారు అని ఇద్దరిని నిర్దేశించారు. ఒకరు వ్యాకరణానికి నిధులైతే ఇంకొకరు సంస్కృతికి ప్రతినిధులు. తుమ్మల సీతారామూర్తి గారు వ్యాకరణంలో చిన్న తేడా వచ్చినా అంగీకరించినటువంటి విశిష్టమైనటువంటి వ్యాకరణవేత్త. భాషకు దాంతో సమన్వయం చేస్తూ ఆ వ్యాకరణాన్ని తన ప్రయోగాలను తీర్చిదిద్దుకున్నటువంటి వ్యక్తి. ఒకప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారికి, కొత్త సత్యనారాయణ చౌదరి గారికి వివాదములు ఏర్పడినప్పుడు వాళ్ళ ఇద్దరు అంగీకరించినటువంటి మధ్యవర్తి తుమ్మల సీతారామూర్తి గారు. అటువంటి వ్యాకరణ నిధి తుమ్మల సీతారామూర్తి గారు. ఆయన చెప్పిన ఒక పద్యం చూడండి. తెల్లవాడు పోయే దేశమునకు ఇక నవత వచ్చునని జనంపు పొంగ, అది వచ్చే కానీ అరసున్నతో వచ్చి కన్న కలలు నిండు సున్న చేసే. ఇదితో కన్న కలలు నిండు సున్న అనగానే మనం అనుకున్నా కానీ దాంట్లో ఉండేటువంటి వ్యాకరణపు పట్టు నవత వస్తుంది అని జనమంతా పొంగిపోయారు. నవత అంటే నూతనత్వం, నావటి అంటే తెల్లవాడిపోయారు కాబట్టి మన పరిపాలనలో మనం ఒక నూతనత్వాన్ని పొందగలము అని వచ్చిందంటే నవత. కానీ అది అరసుండతో వచ్చింది. సమస్య ఇక్కడ నవయు అనేది తెలుగు దాని, నవత అనేది సంస్కృత పదము. నవయు అనేటువంటి తెలుగు ధాతువు మీద తాజేదిస్తే నవత అవుతుంది. అయితే ఈ తెలుగు చేసినప్పుడు ముందు అరసుండ వస్తుంది. నవత అంటే శోభ.
ఆ తెలుగు నవత. కాబట్టి నవత వస్తుంది అని జనమంతా పొంగిపోతే ఆ నవత వచ్చింది అరసొమ్మతో మన కన్నతనాలన్నీ నిండంసులు చేసింది అని ఆ నవతను నవత్వం కాదు క్షోభ అనేటువంటి అర్థంలో ఆ అరసున్నను వినియోగించి చెప్పినటువంటి ఆ భాషా చమత్కారము, భాషా పాండిత్యము కలగలిపిన పద్యము తుమ్మల సీతారామమూర్తి గారు. వారి నేతృత్వంలో, వారి గురుత్వంలో వీరు ఎదిగారు కాబట్టే తాను మొట్టమొదటి తీసుకున్నటువంటి ఆ పరిశోధనాంశం కూడా తెలుగు భాష వ్యాకరణ వికాసము అయిందన్నమాట. వ్యాకరణ వికాసము అంటే ఆ పరిశోధనలో లాగా మామూలుగా ఈ మధ్య కొంతకాలం క్రితం ఒక విశ్వవిద్యాలయము పుటలకు కూడా నియమిత పెట్టేసింది. ఎంఫిల్ అంటే 120 పుటలే ఉండాలి. ఒక వాణ్యంగా పొరపాటును వాడు 1200 పేజీలు రాసే అంత విషయాన్ని సేకరించి రాయగలిగినా వాడు అనర్హుడు అవుతాడు. 120 రాస్తేనే ఎంఫిల్. 230 పుటలు ఉండాలి థీసిస్కు, పిహెచ్డి. అన్ని పరిమితులు పెట్టినటువంటి విశ్వవిద్యాలయాలు కూడా మన కర్మ కొద్దీ మనకున్నాయి. వీరికి పరిశోధన వ్యాసం 2 సంపుటాల్లో వెలువడింది వ్యాకరణ వికాసం అనేటువంటి. ఆ తరం వాళ్ళ పరిశోధనల్లో ఒక అంశం తీసుకొని పరిశోధన చేశారు అంటే ఇంకా ఎవరికి దాని మీద చేయడానికి విషయం మిగిలేదు కాదు. అంత సమగ్రత ఉంటేనే వాళ్ళకు పిహెచ్డి ఇచ్చేవాడు. నేను ఒకసారి మా ఎవరికో తెలిసిన వాళ్లకు యక్షగానాల గురించి ఈ అంశం మీద చేయొచ్చు అని నేను సూచించి పంపిస్తే అక్కడ ఉండేటువంటి సెలెక్టర్ బోర్డు వాళ్ళు యక్షగానాల గురించి జోగరావు గారు దున్నేశారు, ఇంకేముంది నువ్వు చెప్పడానికి అన్నారు. వాస్తవానికి వారు తొందరపడి అన్నమాటే కానీ నేను ఇచ్చినటువంటి అంశం వేరే, దాన్ని ఇతను సరిగ్గా చెప్పలేకపోయాడు. అందువల్ల ఆ మాట అనిపించుకొని వెనకొచ్చాను. ఎందుకు చెప్తున్నానంటే అంత నిర్దిష్టంగా, నిష్కర్షగా, సమగ్రంగా రాస్తేనే పిహెచ్డీ వచ్చేవాడు. అటువంటి వ్యాకరణ వికాసాన్ని 2 సంపుటాల్లో రాశాను. అయితే బహునాధీశే తథాపి పటపుత్ర వ్యాకరణం. నువ్వు చాలా చదవకపోయినా వ్యాకరణం ఒక్కటి నేర్చుకో, అప్పుడు సకలం శకలం కాదు, శకులు కాదు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు. అలాంటి వ్యాకరణం ప్రత్యేక విద్వాంస వైయాకరణ. అసలు విద్వాంసులు అంటే వ్యాకరణ శాస్త్రవేత్తలేనట. ఎందుకంటే ఏ విషయం రాయాలన్నా వ్యాకరణబద్ధమైన భాషలోనే రాయాలి కాబట్టి. అటువంటి ఆంధ్ర భాషా వ్యాకరణ వికాసాన్ని గురించి అద్భుతమైనటువంటి పరిశోధనాత్మక వ్యాసాన్ని అందించినటువంటి వారు ఆచార్య బొద్దుపల్లి పురుషోత్తం గారు. తొలి దశలో, తొలి తరంలో వ్యాకరణ శాస్త్రవేత్తలే భాషా శాస్త్రవేత్తలై ఉండేవాళ్ళు. ఒకరికొకరు పడకపోవటం అనేది, ఘర్షణలు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటిది లేదు. ఇద్దరు కలిసే పనిచేసేవాళ్ళు, ఒకరే 2 పనులు కూడా చేసేవాళ్ళు. తర్వాత కాలంలో లింగ్విస్టిక్స్ అనేటువంటి పేరుతో వచ్చేటికి వాళ్లకు వీళ్లకు పడని దశ ఏర్పడిపోయింది అనమాట. వ్యాకరణవేత్తలకు, భాషావేత్తలకు లింగ్విస్టిక్స్తో సంబంధం లేదు. లింగ్విస్టిక్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు సర్వాధికులు, ఇది మా తర్వాత ప్రపంచంలో ఎవరైనా అన్నటువంటి ఒక భావానికి లోనయ్యారు. పాపం ఏమాటి ఆ మాట చెప్పుకోవాలి, శుక్రం హృదయ దౌర్బల్యం. ఆ కారణంగా ఏమైందంటే ఇప్పుడు అన్ని విశ్వవిద్యాలయాల్లో లింగ్విస్టిక్స్ కూడా నిద్రపోతూనే ఉంది. లింగ్విస్టిక్స్ కూడా బాల వ్యాకరణం కూడా చెప్పడం కష్టమైపోయి దాన్ని కూడా సిలబస్లోంచి తీసేసే పరిస్థితి విశ్వవిద్యాలయాల్లో ఆంధ్ర శాఖలకు ఏర్పడింది. సో కానీ కానిస్టేబుల్ తెచ్చినట్టుగా లింగ్విస్టిక్స్ చెప్పుకున్నాను, వ్యాకరణము చెప్పుకున్నాను. కానీ పురుషోత్తం గారు అలా కాదు. వ్యాకరణ వికాసం మీద పరిశోధన గ్రంథం రాసి భాషాశాస్త్ర పరిచయం మీద మరో పుస్తకాన్ని కూడా రాసి, అంటే భాషాశాస్త్రంతో సంబంధం లేకుండా, భాషతో సంబంధం లేకుండా లింగ్విస్టిక్స్ నిలుస్తుంది అని ఎలా అనుకున్నారో అలాంటి విద్యావేత్తలు నాకైతే అర్థం కాదు. కానీ లింగ్విస్టిక్స్ అంటే భాషా శాస్త్రం కాకుండా భాషా వికాసం అంటూ ఊరికే ఏం లేదు. వాళ్ళు చిన్న చిన్న పదాలను పెద్దవి చేసి చెప్తుండేవాళ్ళు అన్నమాట.
మార్ఫలాజికల్ ప్రాబ్లమ్స్ అని ఒకటి చెప్పేవాడు లింగ్విస్టిక్స్, చాలా పెద్ద సబ్జెక్టు. కానీ ఒకసారి ఒక ప్రొఫెసర్ గారు మార్ఫలాజికల్ ప్రాబ్లం బట్టి వేసి చూపించారు, ఇది ఇలా వస్తుంది, ఇది ఇలా వస్తుంది. నేను ఉన్నవాడిని ఊరుకోక అప్పుడు కాంటాక్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళాను. మాస్టారు, మనకు చాలా పాత రోజుల్లోని మీమాంసకుల్లో అభిహితాద్వైవాదులు, అన్వితా విధానవాదులు 2 వాదాలు ఉన్నాయి. ఆ అన్వితా విధానవాదమే కదా మీరు చెప్పిన మార్ఫలాజికల్ ప్రాబ్లము, కొత్తదే కాదు కదా, మీరు దాన్ని రెఫర్ చేయొచ్చా ఇది రాసేటప్పుడు? ఎంత కోపం వచ్చిందో. అన్ని విషయాలు మన పాత వేదాల్లో ఉన్నాయనుకోండి, ఒక మూర్ఖత్వము. అది ఎలా ఉంటుందండి? అక్కడ ఉన్నాయి కదా, మీరు ఇప్పుడు పెద్ద ప్రాబ్లము, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అంటున్నాడు. 2000 సంవత్సరాల క్రితం దాన్ని మీరు డీల్ చేసుకున్నారు. అది రెఫర్ చేయొచ్చా అన్ననే కానీ వీళ్ళని నేను చిన్న చూపు చూడమని తక్కువ అని అంటలేదు కదా. అంటే అసలు అంతా కూడా ఎప్పుడైనా సరే ఇష్టానికి కూడా తగినటువంటి వాళ్ళు లేరు, చెప్పలేము మేము, అందువల్ల దాన్ని తీసేస్తాము. అనువాద విధానాలు, నవలా సాహిత్యము, కథలు, కమామిషులు, ఇవన్నీ స్పెషలైజేషన్స్ పెట్టేస్తాము అని ఒక సైద్ధాంతిక దృక్పథానికి ఎంత దూరం చేయొచ్చో విద్యార్థులు అంత దూరానికి నెట్టేస్తున్నారు. అలా కాకుండా మీరు భాషాశాస్త్రం రాశారు, వ్యాకరణ వికాసము రాశారు, రెండింటినీ సమదృష్టితో గౌరవించి అలానే ఆగలేదు, మళ్ళీ దీన్ని పద్యాలకు తీసుకొస్తూ తనదైన మౌలికమైనటువంటి ఆలోచనలతో వాగుణశీలనం రాశారు. అది మౌలికమైనటువంటి ఆలోచన. ఇవి అక్కడక్కడ స్పృశింపబడుతూ ఉండొచ్చు, స్మరింపబడుతూ ఉండొచ్చు, కానీ ఆ ఆలోచన అంతా అతను మౌలికమైనటువంటి. మనకు కావాల్సింది అటువంటి రచనలు. వ్యాకరణ వికాసం వల్ల ఉన్న సరంజామాట నుంచి సేకరించింది. భాషాశాస్త్ర వికాసము చాలా పరిశోధన గ్రంథాల యొక్క సహకారంతో రాసింది. మన స్వతంత్రమైనది ఏమైనా ఉందా అని చెప్పుకోవాలి అంటే ఎవరిదైనా సరే వ్యక్తికి తాను చేసిన ఆలోచన అది తనది, సమాజానికి అవసరమైనది కూడా అది. ఈ మళ్ళీ చూస్తారు భగవద్గీత గురించి, నేను వచ్చేసాయో ఇప్పటికి. ఎకాల పుస్తకం చదవని వాడు, భగవద్గీతను ట్రాన్స్లేట్ చేయని వాడు ప్రపంచంలో లేడేమో అనిపిస్తున్నాడు. ఎందుకు? మరి సొంత ఆలోచన ఏమైనా దాంట్లో ఉంటుందా? ఎక్కడా కనిపించదు. కనీసం అర్థం చేసుకోవటంలో నహితస్య క్షణమపి జాతు తిష్టత్యకర్మతో కార్యతే అవసర కర్మ. ఎవ్వడు ఎప్పుడు కూడా క్షణం కూడా ఊరికే కూర్చోలేడు, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. కాబట్టి చేసేదేదో మంచి చేయి, నలుగురికి ఉపయోగపడే చేయి, నిన్ను చూసి వాడు కూడా అనుసరించేట్టు చేయి. ఇలా ఒక చక్కని క్రమ పద్ధతిలో కర్మయోగం చెప్పాడు కదా. మనకు అది కూడా పట్టదు. పురుషోత్తమ ప్రాప్తి యోగము, విశ్వరూప సందర్శన యోగం. ఏం చేయడానికి విశ్వరూప సందర్శన చేసిన ధృతరాష్ట్రుడికే జ్ఞానం కలగలేదు. మనకి కళ్ళించి మళ్ళీ చూడాలంటే ఈ కంటితో లోకాన్ని చూడడానికి మళ్ళీ పుట్టివాడిని చేయగలుగుతాడు. అట్లా చెల్లిత చరణంగా ఉన్నవే చెప్పేసి అటు భాషలో రూపాల్లో మార్చేసి ఈరోజు ఇందాక చూసారు 700 భగవద్గీత శ్లోకాలను అనుష్ఠూపంలో నుంచి జాతులు లేక ఉపజాతులు లేక మార్చారు ఒక ఆయన. మంచిదే, కృషి మంచిదే. ఆ 700 శ్లోకాలు సొంతంగా ఏమైనా రాసుకుంటే కృష్ణుడు కూడా చూపడేవాడు కాదు, తనకు కొంత కీర్తి ఎదురు. అందులో ఆ వాగుణశీలన లాంటివి తనదైనటువంటి ఆలోచన, తానుగా సమాజానికి అందిస్తున్నటువంటి ఆలోచన. సమాజంలో ప్రతి వ్యక్తి యొక్క ఆలోచనకు విలువ ఉంది. ప్రతి ఆలోచన ఏదో ఒక రోజు సామాజిక పరమైన సామాజికంగా ఉపయోగపడుతుంది. అవన్నీ రికార్డు కావాలి. అలా చేసిందే సమాజ సంపద అవుతుంది. అటువంటి సంపదను కూడా సమాజానికి అందించి వెళ్ళారు. ఇంకా వాళ్ళు చేపట్టని ప్రజ్ఞే లేదు. పద్యాలు రాశారు, మాత్రా ఛందస్సు కూడా రాశారు. గోపిక హృదయావాసం అని మన యశోద చిన్ని మగవాణి కనట చూసి బతుకమ్మ సుధరులారా అన్న పోతన వాక్యాన్ని తీసుకొని అక్కడి నుంచి ఆ గోపికలు వచ్చి కృష్ణుడిని చెప్పే చాడీలు, దానికి యశోద సమాధానాలు, ఇవన్నిటినీ
కలుపుతూ నేను చూసినంత మేర ఎక్కడా కూడా అసభ్యతకు అవకాశం ఇవ్వకుండా ఉదాత్తమైనటువంటి పద్ధతితో, మన దురదృష్టం ఏంటంటే చాలా గొప్ప గొప్ప పుస్తకాలు కూడా మధ్యలో కొంచెం అసభ్యత జోడించకపోతే మన కాలం నిద్రపడ్డారు. మరి అన్నామంటే దించుకుంటారు, కానీ అంతకంటే ఉదాత్తంగా రాయలేమా అని మాత్రం ఆలోచించింది. అక్కడ గొప్ప హృదయోల్లాసం చూసాం. ఎక్కడ అసభ్యత కానీ, అశ్లీలం కానీ, అదనపు శృంగారం కానీ, మనకు పోతను కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఒక శృంగారం ఫ్లాష్ వేసేస్తాడు. పరమభక్తి భావంలో కూడా తక్కువే కాదు పోతాడు. అలాంటివి ఏమీ లేకుండా అద్భుతమైనటువంటి మాతా ఛందస్సులో రచన చేశారు భౌతిక హృదయోల్లాసం. దానికి గిరిజాలక్ష్మి గారు చైతన్య విభూతి అనే వివరణ కూడా రాసినారు. అది రెండు కలిపి ముద్రణైంది. 1964లో చారిత్రక నవలల పోటీలు పెట్టినప్పుడు కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు దానిలో బహుమతి పొందారు. చారిత్రక నవల రాసి మహోదయుడు. అది కూడా ఆ విమలాదిత్య తనూజుడైనటువంటి రాజరాజ నరేంద్రుడి యొక్క మహోదయాన్ని వర్ణిస్తూ చాలా అద్భుతంగా, చాలా అలవోకగా సాగేటువంటి శైలి. మనకి మధ్య నవలల్లో కూడా వ్యాసాల శైలి వస్తుంది. అదేంటంటే అంతకంటే అందంగా వాడు రాయలేదు. ఒక 3-4 లైన్లు పెట్టేస్తే తప్ప ఒక వాక్యం రాయలేని పరిస్థితులకు వచ్చేసారు. ఆ వాక్యం ఎన్ని మార్పులు తిరుగుతుందో అర్థాల్లో వాడికే పట్టదు. ఎంత సూక్ష్మమైనటువంటి ఇంగ్లీష్ వాళ్ళు ఒప్పుకుంటారు. ఎంత చిన్న వాక్యం రాస్తే అంత గొప్ప స్కాలర్ ఇంగ్లీష్లో. ఈ తెలుగు వాళ్ళకి, సంస్కృతం వాళ్ళకి మాత్రం ఎంత పెద్ద వాక్యము, ఎంత పెద్ద సమాసం రాస్తే అంత పండితులు అనేటువంటి ఒక భ్రాంతి. ఆ మహోదయంలో అది లేకుండా చాలా సరళమైనటువంటి శైలిలో చాలా చిన్న చిన్న వాక్యాలతో చక్కని నవల రాశారు. అది కూడా ఇతివృత్త స్వీకరణలో ఉండేటువంటి ఉదాహరణ. దానికి ఆంధ్ర విశ్వకళా పరిషత్ నుంచి బహుమతి కూడా పొందారు. ఇలా ఏం తీసుకున్నప్పటికీ ఉదాత్తతకు క్షతి లేకుండా, సమగ్రతకు లోటు లేకుండా, ప్రతిపాద్య విషయం యొక్క సర్వస్వరూపాన్ని అలా కళ్ళకు కట్టింప చేస్తూ నాటికలు రాశారు. అరవిందుడు రచించినటువంటి కాళిదాస కవితను అనువదించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి విడిగా రాశారు. గాంధీ గురించి రాశారు, యువ పురుషుడని. ఇవన్నీ కూడా నా దగ్గర పీడిఎఫ్ ఉన్నాయి. ఇలా అనేక గ్రంథాలను రచించినటువంటి, ఆదర్శవంతంగా రచించినటువంటి ఒక మహనీయుడు డాక్టర్ ఆచార్య బొద్దుపల్లి పురుషోత్త గారు. వారి సంస్మరణ ఈరోజు ఇలా జరగడం ఆనందంగా ఉంది. కాకపోతే దానికి వచ్చినప్పటి నుంచి ఒకటి పెద్ద జీవన్మరణ సమస్య లాగా అయిపోయింది. ఆయన్ను పండితులు అందామా, పిల్లలు పండితులు అందామా, అది నాకు పట్టినటువంటి. అందువల్ల ఆ విషయంగా నేను చాలా ఆనందిస్తున్నానని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మా సన్మానం అందుకోవాల్సిందిగా కోరుతున్నాను.
ప్రముఖ రచయిత శివకుమార్ గారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు అని సన్మానించుకోవడం ఉదయాన్నే పాత్రికేయులు ఈతగోడు సుబ్బారావు గారు రావాలి. హరేంద్ర వరప్రసాద్ గారు సన్మానం చేస్తారు. బాగా కనిపిస్తుంది. ఇది చేస్తామంటే మేము చేస్తామా? మాతో పాటుగా మా ఇంట్లో పెరిగి మా ఇంట్లో ఉండే పీహెచ్డీ చేసినటువంటి బాబారావు గారిని సన్మానించుకోవటం ఒక కుటుంబ సభ్యుల్లో ఒకటిగా మా ఇంట్లో ఉండి మమ్మల్ని నాతో పడుకొని మేడ మీద సో అట్లా ఆయన అంత ఇదిగా ఉండేవారు. మరి రావడం ధన్యవాదాలు. ఓకే. సుప్రసిద్ధ కవి నాకు ఆత్మీయమైన సోదరి స్నేహితురాలు తెలుగు ప్రాచ్య శాఖాధ్యక్షులుగాను ఆచార్యవర్యులుగా పనిచేశారు. వారు బహుముఖ ప్రజ్ఞావంతులు, 30 గ్రంథాలకు పైగా రాశారు. వారి గ్రంథాలన్నింటినీ కూడా పీడిఎఫ్ చేసి వెబ్సైట్ ఆవిష్కరించబోతున్నాం. అలాగే వారి వ్యక్తిగత జీవితాలన్నింటినీ గురించి కూడా వెబ్సైట్లో చెప్పబోతున్నాం. ఈ రోజున ఈ సభకు విశిష్ట అతిథులుగా వచ్చారు మల్లారెడ్డి గారు, శ్రీనారాయణ గారు,
రేఖలు రచనల గురించి సమర్థ సుందరమైనటువంటి సందేశాన్ని అందించారు. వ్యాకరణాన్ని మొట్టమొదటి వ్యాకరణ పరిశోధన గ్రంథాన్ని నిర్మించి వ్యాకరణాన్ని కూడా రసవంతంగా బోధించేవాడు ఆచార్య కొడుకులు పురుషోత్తం గారు. ఇందాక పెద్దలు చెప్పారు. ఆ వ్యాకరణ విషయంలో కూడా సులభంగా పట్టుకునేటట్టుగా సుందరంగా బోధన చేసేటటువంటి వారు. చిన్నిది భవించు చెడకు వ్యాకరణాల, చిన్నిది భవించు చెడకు వ్యాకరణాల, పెద్ద ఒత్తి వేసి విడుగు తీర్చి రసవద్భుతముగా రసమీర బోధించు ఉత్తముందు పురుష సత్తముందు. వ్యాకరణ అంశాలు కూడా ఈ విధంగా ఊహించినటువంటి వారు జీవన పర్యంతం నిత్య సాధించ కృషి వల్ల అనేకమైనటువంటి గ్రంథాలని అందించి మనకి అందించారు. ఆధ్యాత్మిక సాధనా రంగంలో వారు శిఖరాలని అధిరోహించారు. శ్రీమాత ఆరోగ్య మార్గంలో సాధన చేసి ఆ సాధన మార్గంలో శిఖరాలను అధిరోహించినటువంటి వ్యక్తి వారు. జీవిత పర్యంతం సృష్టించి సాహిత్యము. జీవిత పర్యంతంతో కూడా ఆ సాహిత్య సృష్టిలో వారు అడిగారు. జీవగా నర్తింపని కదా మనం చిన్నతనంలోనే కంజీరా అవి వారి కవికి వతులు పురుషోత్తమ కవికి వతులు వారి ఈ సందర్భంగా నమస్కారం అర్పిస్తూ స్మరిస్తూ వారి నిజ స్మృతికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో పంచసారస్వత పరిషత్ అధ్యక్షుడు, మొదటి వక్త, విశ్రాంత ఉపన్యాసకులు, కవిశేఖరులు అయినటువంటి శ్రీ కోనగొడుపు లక్ష్మీ నరసింహరావు గారు ఆ వెబ్సైట్ను ఆవిష్కరిస్తారు. పెద్దనాన్న గారు ఎందుకంటే ఆమె నేను సోదరుని పిలుస్తాను కాబట్టి మా పెద్దనాన్న గారికి చిన్న ఒక శుభం. ఒడ్డుపల్లి వారి భోగమునేమను ఆరు బిడ్డల అలలే అవనీయను. వారి గొప్ప సేవ వారసులు తెలిపి సంబరముగా నేడు సభను కూడా అనేటటువంటి చిన్న కుటుంబాన్ని వారికి జ్ఞాపకంగా ఇస్తూ వారు పుట్టింది బాపట్ల ఆంగ్లం తెలుగు చూసుకుంటే బిఏటిఏ. బి అంటే బొడ్డుపల్లి, ఏ అంటే ఆచార్య, బి అంటే పురుషోత్తం. కాబట్టి బాపట్లలో అక్షరాల్లోనే అయినా బొడ్డుపల్లి ఆచార్య పురుషోత్తం అక్కడే వచ్చేసింది. ఇంకా ఏం చేశాడు? అధ్యయనం చేశాడు. తర్వాత టీచర్గా, లెక్చరర్గా అధ్యాపనం చేశాడు. కాబట్టి బాపట్ల అనే స్పెల్లింగ్ తీసుకుంటే బొడ్డుపల్లి వారి చరిత్ర మొత్తం ఆ ఊళ్ళోనే వచ్చేసింది అనేటటువంటిది ఇప్పుడు అర్థమయ్యే. అందరూ గొప్ప మహామహుల మధ్య నేను ఏదో చిన్న బాబా దగ్గర ఉన్నా. నాకు ఏదో చెప్పాలంటే వెంటనే అనాలిసిస్గా నేను ఒక అనాలిసిస్ డిపార్ట్మెంట్ హెడ్గా ఒక 20 ఏళ్ళు పనిచేశాను. ఏ విధంగా సభను ఎప్పటికప్పుడు తీసుకొని వెళ్ళిపోతాను. అందుకని ఇంకపోతే వారి గురించి అందరూ ఎంతో చెప్పారు చాలామంది, కానీ 2 మాటలు చెప్తాం అనేటటువంటిది. వీళ్ళు నాగార్జున విశ్వవిద్యాలయం ఆచార్యగా పనిచేశారు. తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎంఏలో PhD నా చేత ఆవిష్కరణకు ఇచ్చిన అవకాశాన్ని నేను అది గొప్పగా మహదవకాశంగా భావించి వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. నమస్కారం. bpurushottam.org
bpurushottam.org. ఇక్కడ ఇప్పుడు పబ్లిష్ అవుతుంది. విశ్వవ్యాప్తంగా ఈ వెబ్సైట్ ఇప్పుడు వెళ్తుంది. 2 ముక్కలు ఈ వెబ్సైట్ మొబైల్స్లో కూడా చూసుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది, కొంచెం కనెక్షన్ చాలా వీక్గా ఉంది. సో ఆయన వ్యక్తిగత జీవితము, ఆయన ఒక ప్రొఫెషనల్ కెరియర్, తర్వాత ఆయన రాసినటువంటి పుస్తకాలు, ఈ విధంగా మొత్తం అంతా వెబ్సైట్ క్రియేట్ చేయబడింది. చాలామంది చాలాసేపు అబ్బాయి గురించి మాట్లాడారు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వెబ్సైట్ని మా అమ్మగారైన శ్రీమతి బొడ్డుపల్లి హనుమాయమ్మ గారికి అంకితం చేస్తున్నాము. అమ్మ గురించి అక్కయ్య తెలుగులో చాలా అద్భుతమైన పద్యాలు రాసింది. ఆ పద్యాలన్నీ కూడా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఈ వెబ్సైట్ మీద ఉంచడం అయింది. అలాగే శ్రీ పురుషోత్తమ సంస్కృతి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ పబ్లిష్ అవుతున్నట్టు ఉంది, ఇంకా ఇట్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్. ఇస్తే వీ హ్యావ్ ఎ హాట్స్పాట్. సో మీరు చూసిన ఈ ఒక మొమెంటో కూడా రిలీజ్ చేయడం అయింది. ఆ మొమెంటోని మా విశిష్ట అతిథులందరికీ అందజేశాము. సో ఈ వెబ్సైట్ గురించి మీరు చూసుకోవచ్చు. నేను దీని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం బాగా కాదు. ఆల్రెడీ 8:30 అయింది, 8:40 అయింది. కాబట్టి ఈ వెబ్సైట్ అందరికీ రిలీజ్ చేస్తూ ధన్యవాదాలు. అందరికీ వచ్చినందుకు మీ అందరికీ మా కృతజ్ఞతలు చేస్తాను. పొందుపరిచారు. దాంట్లో ఇటువంటి వెబ్సైట్ ఆవిష్కరించబడింది. ఎంతో హృదయంగా కావ్యములను సృష్టించినటువంటి పురుషోత్తమ గారి జయంతి మహోత్సవంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పద్యమైన గేయమైన పద్యమైన గేయమైన గద్యమైన నాటకమైన వ్యాసంబునవలయైన రమ్యముగా వారి కలమున రహివహించు రమ్యముగా వారి కలమున రహివహించు బొడ్డుపల్లి కవికి వందనములు కటింతు బొడ్డుపల్లి కవికి వందనములు కటింతు వారి ఇది స్మృతికి వారిని అనిపిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మంగళ సమర్పణ చేస్తారు. విశిష్ట అతిథులు తమ ప్రసంగాల ద్వారా నాన్నగారి గురించి మంచి విషయాలు మాకు అందించారు. నేను కొన్ని ముఖ్యమైనవి చెబుతాను. 40 మంది వారి దగ్గర పిహెచ్డి చేశారు. చాలామంది మోసలు పోసినట్టుగా పరిశోధనలు చేయిస్తూ ఉంటారు. కానీ వారిది ఒక విశిష్టమైన వైఖరిలో ఆయన ప్రాచీన ఆధునిక ఆంధ్ర సాహిత్యాల గురించి చేయించారు, తెలుగు సమాసకారక వైఖరుల గురించి చేయించారు, ఛందో వ్యాకరణాల గురించి చేయించారు. నేను తెలుగు ఛందో వ్యాకరణ సమన్వయ సమాలోచనం అనేటువంటి పిహెచ్డి సిద్ధాంత వ్యాసాన్ని ఎర్రగడ్డ బాలగంగాధరరావు గారి పర్యవేక్షణలో, నాన్నగారి పరోక్ష పర్యవేక్షణలో నేను చేయడం జరిగింది. అలాగే కవుల యొక్క భాషా శైలి విశేషాల గురించి కూడా మస్తాన్ రెడ్డి గారు నర్సాపేటలో చేశారు. కవితల శైలి గురించి ఇట్లా విభిన్నమైన విషయాల మీద పరిశోధనలు చేయించడం, సాహిత్య విషయాల మీద చెప్పేటప్పుడేమో భాషా విషయాలను స్పృశించటం, భాషా సంబంధమైన విషయాల్లో ఆయన సాహిత్యాలు కూడా స్పృశించటం, బాలపుర వ్యాకరణాలు నాకు పాఠం చెప్పేటప్పుడు వారు ముఖ్యంగా పురుడు వ్యాకరణంలో ఎక్కువగా కవుల ప్రయోగాలు ఉంటాయి కదా, ఆ కవుల ప్రయోగాలు ఏ ఏ సందర్భాల్లో వచ్చాయో చెబుతూ మనకు బాగా గుర్తుండేటట్టుగా బోధన చేశారు.
పైగా చాలామంది ఇతర ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టూడెంట్స్ అందరూ కూడా నేషనల్ పాఠంలో చమత్కారాలు బాగా ఉంటాయని బయట తలుపులేసి పాఠాలు చెప్పే నాగార్జున యూనివర్సిటీ గదుల్లో వాడు బయట నిలబడి వింటూ నాతో ప్రత్యక్షంగా చెప్పినటువంటి వారు. అసిస్టెంట్ కమిషనర్గా మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేశారు విజయవాడలో. వారు నాతో ఈ విషయాలు చెప్పారు. నాన్న పద్యాలు కూడా వారు చదివారు. అంటే హాస్య ప్రవృత్తితో జోడించి పాఠాలు చెప్పడం, అందులో వ్యాకరణం చాలా విసుగ్గా ఉంటుంది, బోరు కొడుతుంటుంది, దాన్ని ఎలా చెప్తే పిల్లలు గుర్తుంచుకుంటారు అనే విధానంలో వారు అలాగా చాలా చక్కగా బోధన చేశారు. అలాగే శోధన కూడా ఇలాగే చేయించారు. లోతైన విషయాల ఎప్పుడు కూడా వారి పరిశోధన రాశి కంటే వాసి ఎక్కువగా ఉండేటట్టుగా చూస్తున్నారు. అలాగే ఇంకొక విశేషం ఏంటంటే మన్నవ సత్యనారాయణ గారు అనేటువంటి ఒక ఆంధ్ర విద్యార్థి చేత అడవి బాపిరాజు నవలామశీలనము అనే విషయం మీద, చారిత్రక నవలామశీలనం అనే విషయం మీద పరిశోధన చేయించారు. అది వారికి ఒక సవాలు అండి. ఎందుకంటే అతను వెంటాడే కానీ రాసుకోలేదు. చాలామంది మిగతా మాస్టర్లు ఎవరు, ఆచార్యులు ఎవరు ఒప్పుకోకపోతే వారిని చేయించడానికి మా నాన్నగారు వారి చేత సవాలుగా చేయించి అతని చేత ఉపన్యాసాలు కూడా ఎక్కించారు. ఇది వారి సహనానికి, ఆయన ఉదార హృదయానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఇక మిగతా విషయాలని పెద్దవాళ్ళు అందరికీ కూడా చెప్పారు. ఇంకొకటి ఇతరులు చెప్పని నేను చెప్తూ ఉన్నాను. దూర వెంకటరమణ శాస్త్రి గారి పర్యవేక్షణలో రమా శ్రీహరి గారితో కలిసి నాన్నగారు వ్యాకరణ పదకోశం తయారు చేశారు. అది ఒక తెలుగు అకాడమీ హైదరాబాద్ వారు ముద్రించారు దాన్ని. అందులో వ్యాకరణ వాంగ్మయంలో ఉండే సంజ్ఞల్ని, పారిభాషిక పదాలని సేకరించి వివరించి విశ్లేషించినటువంటి గ్రంథరాజంగా దాన్ని రూపొందించారు. ఈ రచనలన్నీ ఒక ఎత్తు అయితే, చివరి రోజుల్లో ది ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ద్రవిడియన్ లింగ్విస్టిక్స్ వాళ్ళు తిరువనంతపురం వారు నాన్నగారి చేత రాయించారు ది థియరీస్ ఆఫ్ తెలుగు గ్రామర్ అనేటువంటి గ్రంథం. ఇది చాలా ఆంగ్లంలో రాయబడ్డది. ఆయన ఆంగ్లంలో రాశారు దాన్ని. అంటే ఒక్కొక్క భాషలో ఒక్కొక్క వ్యాకరణ పండితుల చేత రాయిస్తున్నారు. తెలుగుకు నాన్నగారి చేత రాయించారు. అలాంటి ఆంగ్లంలో రాయబడినటువంటి ఈ గ్రంథం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బాగా అందరి చేత మన్ననలు పొందింది. వారి కృషికి గుర్తింపు లభించింది. భాగశీలనం గురించి వారు చెప్పారు, మహోదయం గురించి వారు చెప్పారు. మానిషాదం అనేటువంటిది నాటికల సంపుటేది ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రసారమైంది. ఇక భాషా శాస్త్ర పరిచయం అటు విద్యార్థులకే కాదు ఉపాధ్యాయులకు కూడా ఉపయోగపడేది. బాల వ్యాకరణ వికాస వ్యాఖ్య రాశారు. శ్రీకృష్ణార్జున సంవాదం అనే పేరుతో భగవద్గీతను దాన్ని వచనంలో రాశారు. అరవింద రవీంద్రుల యొక్క అనువాద వ్యాసాలను కాళిదాస కవితగా రూపొందిస్తే అందులో కొంత భాగం ఆ రోజుల్లో బిఏ టెక్స్ట్ బుక్గా పెట్టబడ్డది. మానిష అది మహోదయం నవల పియూసీ వారికి నాట్ టెక్స్ట్గా పెట్టబడింది. దాన్ని చదివిన వాళ్ళు మా బంధువుల్లో కూడా ఉన్నారు. కాళిదాస కవిత 2 సార్లు బాగా చక్కగా ముద్రితమై తన స్వకీయమైనటువంటి వ్యాసాలను కూడా రచించారు, అందులో దలగొచ్చారు. ఈ విధంగా నాన్నగారి యొక్క వ్యక్తిగత సాహిత్య సమగ్ర స్వరూపాన్ని గురించి ఈనాటి సభలో పెద్దలు ఆవిష్కరించారు. ఈ సభ ఇంత జయప్రదం కావడం అనేటువంటి చాలా ఆనందకరమైన విషయం. మొట్టమొదటిగా ఈ సభకు ఏర్పాటు చేయడానికి తమ ఆధ్వర్యంలో సహకరించినటువంటి పంచసారస్వత పరిషత్తు అధ్యక్షులు నరసింహారావు గారికి, అలాగే సెక్రటరీ గారు చేమకుర్తి వెంకటేశ్వరరావు గారికి, వారు కూడా ఇవాళ రావాల్సిన మాట. అలాగే సహాయ కార్యదర్శులైనటువంటి కోట శ్రీరామూర్తి గారికి, చక్రాల జయప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఈ సభకు అధ్యక్షత వహించి సారస్వతమూర్తి అయిన నాన్నగారికి సారస్వత నీరాజనం సమర్పించినటువంటి శతావధాని మురళీకృష్ణ గారికి కృతజ్ఞతాంజలులు. ఎప్పుడు రచనా వ్యాసంగంతో తీరిక లేకుండా ఉండే శ్రీనివాసులు గారు అడిగిన వెంటనే కాదనకుండా బెంగళూరు నుంచి విచ్చేసి ఎన్నో విషయాలు మనకి చక్కగా ఆలోచనాత్మకంగా మంచి విషయాలు ప్రస్తావన చేశారు. వారు సంస్కృత, ఆంధ్ర భాష, వ్యాకరణాలతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో వారిని మించిన వారు లేరంటే ఆశ్చర్యించారు. ఎవరికి ఏ సందేహం వచ్చినా సంస్కృత, ఆంధ్ర వ్యాకరణాల్లో మాస్టర్ దాన్ని చక్కగా నివృత్తి చేస్తారు. ఆంధ్ర, తెలంగాణ ఏంటి, సంస్కృతం అంటే యావత్ భారతదేశం. వారి వ్యాఖ్యానాలు రుక్మిణీష విజయం, రామమోహన్ రావు గారు చాలా పుస్తకాలు వేశారు. ఇంకా నేను వారి గురించి చాలా సంక్షిప్తంగానే పరిచయం చేశాను. అంతటి మేధా సంపన్నులు వారు. ఈ కార్యక్రమాన్ని తమ సొంత కార్యక్రమంగా భావించి హైదరాబాద్
ఎంతసేపు మా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఆత్మీయ సహోదరులు శ్రీ మల్లాపల్లి శ్రీమన్నారాయణ గారికి నా నమస్సులు. ఆయన మధ్యాహ్నం నలుగురితో పాటు ఆయన కూడా ఒకడు అని చెప్పారు. అదే చెప్పారు, అందుకే అంటున్నాను. అసలు ఈ కార్యక్రమ ఆహ్వానాన్ని చక్కగా కూర్చిన వాడు నా తృతీయ సోదరుడు డాక్టర్ మారుతి ప్రసన్న. ఈ వెబ్సైట్ రూపకల్పన కావించి ఎంతో నేర్పుతో ఓర్పుతో అద్భుతంగా చేసిన వాడు ద్వితీయ సోదరుడు శేషాద్రి శేఖర్. నాన్నగారి పుస్తకాలను శ్రమించి PDF చేసిన వాడు వీరరాఘవ స్వామి. ఫోన్ ద్వారానే కేవలంగా PDF చేసిన వాడు నా మనోడు గోపాల శ్రీధర్. ఈ విధంగా అందరి సహాయ సహకారాలతో నా వెనక నుండి నన్ను నడిపించిన నా పదివేలు నాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించేటువంటి నా కుమార్తె ఇద్దరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్పక్కర్లేదేమో, ఎందుకంటే నేను వాడు వేరు కాదు కాబట్టి మొత్తం మీద ఈ సభకి అందరూ కూడా పిలిచిన వెంటనే ఇచ్చేసి నా పట్ల ఆదరాభిమానాలు చూపించారు. మీ రాక మాకు చాలా ఆనందకరం. ఇలా మీరు ఇచ్చేసి మమ్మల్ని ధన్యులు కావించినటువంటి వారందరికీ ధన్యవాదాలు. ఈ రోజున ఇప్పటి వరకు ఎండలతో మండిపోతూ బాధపడుతూ ఉన్నాం కదండి. చూసారా, మా నాన్నగారు సంతోషించారు అనడానికి కారణం ఇప్పుడు బయట వారి ఆశిస్తులు అనేటువంటి బాణ చినుకులు కురుస్తున్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా వాతావరణం కాస్త చల్లబడింది. వీటన్నిటినీ నేనేం చేయలేదు, ఇదంతా నా చేత జరిపించిన వారు, నాకు ఉపకరణంగా మలుచుకున్న వారు, నా గురువర్యులు, నా పితృవర్యులు, మా నాన్నగారు ఆచార్య గుడిపల్లి పురుషోత్తం గారు. మా నమస్కారాలు తెలుసుకుంటూ ఇప్పుడు వెబ్సైట్ purushottam.org మొబైల్ ఫోన్ కూడా purushottam.org అని వెళ్తే కనిపిస్తుంది, మీరు చూసుకోవచ్చు. Hands that serve are holier than lips that pray. A sacred truth you lived by every day. With pure devotion as your guiding light, you stand radiant goddess in our sight. A daughter first, you bore the heavy weight and held the hopes of your ancestral gate. You cleared the path so that your siblings rose, our well-wishing mother, from whom all blessing flows. A daughter-in-law by title, bound by love, you watch the family heart like heaven above, guarding its honor, your heart. As mother, through the shadow and the sun, you wove your life to the threads you spun, yearning for us to conquer every height. Our sacrificing mother, the source of pure delight, a gracious host, no matter who might call, with boundless warmth you welcomed one and all. Atithi Devo Bhava, shone in your smile, our ideal mother, who always went the extra mile. To you we dedicate Sri Purushottama Samskriti, for you too are forever one in Satya Shiva Sundara Kriti. Please accept this gift, Amma, simple and small, it is our deepest love for you who gave us all. Girija Raghava Seshu Magariki ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు విన్న అన్న సూక్తిని అనురక్తితో జీవితమంతా అమలుపరచిన మాతృదేవత మా అమ్మ శ్రీమతి బొడ్డుపల్లి హనుమాయమ్మ. పుత్రికగా పుట్టినింటి బాధ్యతలను ఎత్తుకొని సోదరుల అభ్యుదయానికి బాటలు వేసిన బంధు హితైషిని మా అమ్మ. కోడలుగా మెట్టినింటి గౌరవాన్ని కాపాడుతూ ఆడబిడ్డను అన్ని విధాల ఆదరించిన ఆదర్శ మహిళ మా అమ్మ. అర్ధాంగిగా ఎల్లవేళల మా నాన్నను అనుభవించి ఆయన సాహిత్య ఆధ్యాత్మిక సాధనలకు సోపానంగా నిలిచింది మా అమ్మ. తల్లిగా మా అందరి అభివృద్ధికై అహరహము పరితమించి మా విజయాలకై తన జీవితాన్ని వెచ్చించిన త్యాగశీలి మా అమ్మ. ఇంటికి ఎవరు ఏ వేళలో వచ్చినా ఆనందంతో ఆహ్వానించి ఆదరించి అతిథి దేవో భవ అన్న నానుడికి అర్థంగా నిలిచిన ఉత్తమ గృహిణి మా అమ్మ. కుటుంబానికై నీవు చేసిన పరివశ్యకు బదులుగా మేము ఏమివ్వగలమమ్మా? పరివశ్యకు ఏమివ్వగలం?
చంద్రుడికో నూలిపోగు చందంగా పురుషోత్తముని సంస్కృతిని అంకితం ఇవ్వడం తప్ప స్వీకరించమమ్మా మా ఈ చిన్ని కానుక గిరిజా రాఘవ శేషుమార్